సిద్ధంగా ఉందే తప్ప చేతులు ముడుచుకొని కూర్చోటానికి మాత్రం సిద్ధంగా లేదు. అది మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే బాలకోటయ్య గారు, ఎందుకు అంటే ఇక్కడ నేను మీతో కొంచెం విభేదించదలుచుకున్నాను, సారీ. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ఇది వాళ్ళ డిపార్ట్మెంట్లో మొత్తం అందరూ చేసేది కాదు కదా, ప్రభుత్వం చేసేది కాదు కదా, ఎవరో ఒకరిద్దరు చేసేది కదా, పిడుక్కు బియ్యానికి మనం ముడివేయకూడదు కదా. అంటే ఏదో సామెత చెప్పినట్టు తోటకూర నాడు వారించకపోతే ఏదో ఉంటుంది కదా, వేటకూర. కాదు, కేటుగాడి సినిమాలో మోహన్ బాబు అంటాడు, నన్ను చిన్నప్పుడు తోటకూర ఎత్తుకొచ్చినప్పుడే ఆపుంటే నేను ఇవాళ గజ దొంగగా మారేవాడిని కాదు. అట్లా అయిపోద్ది పరిస్థితి. సో దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు అని నేను అనను, కానీ తీసుకోవాల్సినంత సీరియస్గా కానీ పోలీసుల్లో ఒక భయము లేదా ఒక తమ వృత్తి పట్ల తమ ఉద్యోగం పట్ల ఒక గౌరవభావాన్ని పెంచే విధంగా ప్రభుత్వం కొంచెం సీరియస్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. విద్యాసాగర్ గారు, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? వీళ్ళకి ఉద్యోగ ధర్మం, నేను నాకు చెప్పినట్టు ఉద్యోగ ధర్మంతో పాటు ఉద్యోగ భయం కూడా లేకుండా పోతుందా? అందరికీ కాకపోవచ్చు, 2%, 3% చాలు. ఒంటి మీద ఒళ్ళంతా మచ్చలు ఉండవసరలా, మొహం మీద మచ్చ ఉంటే చాలు. సాగర్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. అది 1 or 2% కాదు, 0.1% ఉన్నా కూడా మచ్చే. నేనే ఉంటానంటే మీకు చిన్న ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. 22 ఏళ్ళు 23 ఏళ్ల క్రితం అనుకుంటా, నేను జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు రామ్ నారాయణ గారు అని చెప్పి బహుశా మసూన్ గారికి తెలిసే ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్, గురుబాన్ ఆఫీసర్. ఆయన చిత్తూరు జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేసేవాడు. ఆయన కింద మదనపల్లి సబ్ డివిజన్ లో రాములు అని ఒక ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తి డిఎస్పీగా పనిచేసేవాడు. ఒక ప్రేమికుల జంట, ఒక ఎస్సీ అబ్బాయి ఒక ఓసీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే జర్నలిస్టులు అంతా కూడా, అప్పుడు ఎంతమంది అంటే 10-15 మంది ఉండే ఊరంతా కలిపితే అంతా కలిపితే అది నిజంగానే అన్యాయం జరిగింది, పోలీసులు లంచం తీసుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. మేము రాసామంటే, నేను రాసిన వార్త ఏంటంటే ఆ ప్రేమ జంటకే పోలీసు వాళ్ళు విలన్ అని చెప్పి రాశారు. దాని మీద నా మీద కేసు పెట్టాను. కేసు పెడితే అంటే నాతో పాటు ఇంకా 4-5 మంది మీద కేసు పెట్టాను. నువ్వు ఎట్లా వస్తావు అట్లాగా అని డైరెక్ట్ కేసు పెట్టాను. అప్పుడు ధర్నా చేశారు పోలీసులు. ధర్నాకు మేము పిలిపించినప్పుడు ఏమైందంటే ఎస్పీ పిఆర్ఓ వచ్చాడు. పిఆర్ఓ వచ్చి మాతో చర్చలు జరిపాడు, వద్దు చేయకండి, ఆ కేసులు తీసేస్తాం అన్నట్టు. అట్లా కాకుండా మేము ఒప్పుకొని ధర్నా చేస్తాం. ధర్నా చేస్తే నిజం చెప్తున్నా, రామ్ నారాయణ గారు ఎస్పీ చిత్తూరు నుంచి ఆయన నేరుగా తిరుపతికి వచ్చి ఆయన అన్యూనిఫామ్ లో వచ్చి పోలీసులందరినీ పిలిపించి ఆయన చర్చలు పెట్టారు. ఒక చిన్న వార్త వచ్చి ఒక ధర్నా చేస్తే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి ప్రజల్లో చులకనైపోతాం, ప్రజల్లో ఈ రకమైనటువంటి వార్తలు వస్తే మా డిపార్ట్మెంట్ పరివేయం కావాలని ఆ ఎస్ఐ మీద సిఐ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకొని ఈయన మీద డిఎస్పీ మీద ఒకటేదో ఛార్జ్ మేమో ఇచ్చినట్టు ఉన్నాడు. ఇస్తూ ఆయన బహిరంగంగా ఒక మీట్ ది ప్రెస్ పెట్టి, మీట్ ది ప్రెస్ లో ఆయన మాతో మాట్లాడి సయోధ్య కుదిర్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను రామ్ నారాయణ గారు అనే వ్యక్తి పెద్ద మనిషి, ఆయన డిఐజీ అయ్యారు, డిఐజీ తర్వాత రిటైర్డ్ అయిపోయారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. రాములు గారు డిఎస్పీ, ఆయన రిటైర్డ్ అయిపోయారు, ఆయనతో వేరు. 22 ఏళ్ళు 23 ఏళ్ల ముందు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు నేను చూస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్కంపేరబుల్. అసలు ఎక్కడ మనం పోలిక పెట్టడానికి అవకాశమే లేనటువంటిది. ఈరోజు ఎస్ఐ స్థాయి, ఒక ఎస్ఐ స్థాయి ట్రైనింగ్ అయినప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి, అందరూ కాదు, మళ్ళీ సమ్ పర్సెంట్, 2-3% అన్నారు, నా ఉద్దేశంలో 10% వరకు ఉంటుంది. అదర్వైజ్ ఇంత కాంట్రవర్షియల్ డిపార్ట్మెంట్ అయితే ఇంత కాంట్రవర్షియల్ అయ్యే అవకాశం లేదు. గ్రూప్ 1 ఆఫీసర్ ఒక 10% ఆఫ్ ది టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన క్షణం ట్రైనింగ్ అయ్యి వాళ్ళకు స్టేషన్ అలొకేషన్ అయినప్పటి నుంచి, లేదు సబ్ డివిజన్ లో లేదా సర్కిల్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ఆ సిఐ ఇట్లా చేశాడు, ఈసీ ఎట్లా చేశాడు, ఎస్ఐ ఇట్లా చేస్తాడు, అంటే అనవసరమైనటువంటి కారణాల చేత కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే కూడా ఏదో కారణం చెప్పి స్టేషన్ పిలిపించి వసూళ్లకు పాల్పడుతున్నమాట ఈ 10% మంటే ఉన్నారు. ఇదేమి ఈ రోజు కాదు, గత 20 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి డెవలప్ అయినటువంటి ఒక ప్రక్రియ. వీళ్ళతో పాటు కొంతమంది ఆల్ ఇండియా క్యాడర్ ఆఫీసర్లు, కొంతమంది, అందరూ కాదు, డిపార్ట్మెంట్ అందరికీ ఇది మాకు చెప్పడం లేదు,
కొంతమంది వీళ్ళకి వంత పాడుతా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమైపోయింది అప్పుడు లోకల్ గా పోలీస్ స్టేషన్ లోనో సర్కిల్ ఏమైపోతుంది అంటే విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అదర్వైజ్ ఇంత పోలీసింగ్ మీద మీరు గత 10 సంవత్సరాలు తీసుకుంటే వచ్చిన ఆరోపణలు మీరు బహుశా మీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచో మీరు అంటే యంగ్ జనరేషన్ లోగా ఉన్నప్పుడు వెంకటకృష్ణ గారు మీరు కూడా వినుంటారు ఈ 10 సంవత్సరాలు విన్నవి. అటువంటి పరిస్థితి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అలవాటు చేసినటువంటి వెధవ పనులు ఇవంతా కూడా. అది ఎప్పటి నుంచి ఇందాక మస్తూన్ గారు చెప్పారు, రిటైర్డ్ ఎస్పీ గారు చెప్పారు ఏమని 2004 నుంచి మొదలైంది అని. నేను చెప్పేది ఇప్పుడు 1990 రామనారాయణ గారి విషయాలు. ఎందుకు కంపారిజన్ ఎందుకు చెప్తానంటే రామనారాయణ గారు చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసింది బహుశా 96, 97 ప్రాంతంలో. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, తెలుగుదేశం ప్రభుత్వం. 2004 నుంచి తీసుకుంటే ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్లు క్యాట్ లో ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్స్ అవినీతి ఆరోపణల మీద ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు, రిటైర్డ్ అయిపోయిన బెనిఫిట్స్ రాకుండా ఎంతమంది ఉన్నారు. ఇది మరీ ఘోరం. లాస్ట్ 2019 నుంచి 24 వరకు తీసుకుంటే జైలుకి వెళ్లే పరిస్థితి ఆల్ ఇండియా ఆఫీసర్లు. సిగ్గుతో మిగతా నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్లంతా కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళ వల్ల. ఎంతకైనా దిగజారటమే, దేనికైనా దిగజారటమే. వీళ్ళు అంటే ఎంతో కొంత, నేను నా ఉద్దేశంలో ఆల్ ఇండియా ఆఫీసర్లు ఎంతో కొంత నిజాయితీగానే పనిచేస్తున్నారు, ఒకరిద్దరు అనుకుంటే పర్సంటేజ్. కానీ డౌన్ లెవెల్ కి వచ్చేసరికి మాత్రము నిజంగా చెప్తున్నాను చాలా వాళ్ళ బిహేవియర్లు ఎందుకు చేంజ్ అయిందో నాకు తెలియదు కానీ చాలా మార్పు వచ్చింది. 20 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు పోలీసింగ్ కి ఇప్పుడు నేను చూస్తున్న పోలీసింగ్ కి, లేదా మసూన్ రావు గారు కన్ఫర్మ్ చేయాలని నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదు, లేదా మీకు కూడా తెలుసు మీరు కూడా కన్ఫర్మ్ చేయాలా, ఎందుకో బిహేవియర్ మార్పు చాలా వచ్చింది పోలీసు కింద స్థాయి డిఎస్పీ కంటే. టేక్ ఇట్ ఈజీ అన్నట్టు అయిపోయింది, చులకన భావం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏం చేసినా ఏం కాదు, ఏమైనా చేసుకో, ఏం చేసినా ఏం కాదు, అడిగేవాళ్ళు లేరు. ఈ మధ్యలో ఒక తిరుపతిలో ఒక కేసు జరిగితే నిజంగా లిటరల్ గా అన్యాయమైనటువంటి కేసు. నేను ఒక డిఎస్పీ గారితో మాట్లాడితే ఆ డిఎస్పీ గారు ఏం చదువు పెట్టారని నేను మాట్లాడతాను, నేను సెట్ చేస్తానని చెప్పారు. సెట్ చేశారు ఆయన, అది వేరే విషయం. కానీ ఎవరైతే ఆ పని చేశారు ఆ మనిషి ఏమవుతుంది, మహా అయితే ప్రైవేట్ కేసు వేసుకుంటారు హైకోర్టులో, వేసుకోమని చెప్పండి. ఏది హైకోర్టులో కేసులు వేసుకోమని చెప్పండి, కాన్స్టిట్యూషనల్ కోర్టులో. ఈ గత 10 సంవత్సరాలు తీసుకుంటే ఎన్నిసార్లు ఎంతమంది పోలీసుల మీద రాష్ట్ర హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, లేదా రెస్పెక్టబుల్ హైకోర్ట్స్ కానీ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఎన్ని కేసులు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది జ్యుడిషియరీ సాగర్ గారు, ఎవరైనా ఎందుకంటారంటే అట్లా కోర్టుకి వెళ్తే తెగేది కాదులే అని కోర్టుకి వేసుకోవా కోర్టులో వేసుకో అంటారు. అంటే ఏంటంటే ఇంకా అంతే, కోర్టుకి వెళ్తే ఈ జీవితకాలం ఆడి దారిని ఆడి తిరుగుతూ ఉంటాడు, మన పని మనం చేసుకోవచ్చు అని వాళ్ళే సలహా ఇస్తూ ఉంటారు మనకి కోర్టుకి వెళ్ళమని. అంటే కోర్టులు అనేవి అంటే అనొచ్చు అనకూడదు. జడ్జి గారు, నేను ముందుగానే జ్యుడిషియరీకి న్యాయ వ్యవస్థకి సారీ చెప్తూ, కోర్టు అంటే కోల్డ్ స్టోరేజ్ అనే తరహాలో ఒక సమాజంలో ఒకటి వచ్చేసింది. అందుకనే వీళ్ళు ఏ తప్పు చేయడం, కోర్టుకి వెళ్తే ఏమవుద్ది అనడం, వేసుకోండి అనడం కోర్టులో. వెంకటకృష్ణ గారు, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. 1-2 కేసుల్లో మనం ఆ రకంగా వచ్చేటువంటి వర్డిక్ట్ ని బట్టి మనం అట్లా మాట్లాడడం అనేది నేను అంగీకరించలేను. చెప్పండి కానీ అంటే నేనేమంటానంటే అదే కోర్టు వ్యవస్థ లేకపోతే, మనం చాలా సందర్భాల్లో కోర్టులో కేసుల గురించి చాలా వందల డిబేట్లు చేస్తున్నాం మనమంతా కూడా. అదే కోర్టు లేకపోతే, ఈ రోజు జ్యుడిషియరీ సిస్టమ్ అనేది లేకపోతే మన పరిస్థితి ఎంతో అర్థం చేసుకోండి. ఏది రెగ్యులర్ గా ఉన్న వ్యవహారాలన్నింటినీ కూడా కోర్టు అనే భయం, కోర్టు అనే. సరే, ఇప్పుడు ఆ వ్యవస్థ గురించి మనం తక్కువ మాట్లాడుకుందాం కానీ, ఆ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే నేను అంటున్నాను ఏంటంటే, ఆ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీ వల్ల మనం గట్టిగా ఇది చేయలేని పరిస్థితి, కానీ మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుంది. నేనేమంటానంటే కొన్ని కేసుల్లో కొంతమంది పోలీసులు పాజిటివ్ గా ఉండేటోళ్ళు, మంచి వాళ్ళు ఏమంటారంటే లేరు. ఎందుకంటే పరిస్థితుల్లో పోలీసులో మనమే చెప్పాం, నేను
3%, 4% అంటే మీరు 10% అన్నారు. అంటే 90% మంచి వాళ్ళు ఉన్నారనే కదా దాని అర్థం. అవును అవును కానీ ఈ 10% వల్ల మొత్తం చెడ్డ పేరు వస్తుంది, ఈ 10% వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఈ 10% వల్ల చట్టం నవ్వుల పాలవుతోంది అనేది ఇక్కడ అదే పాయింట్. సమస్య. అదే కదా సమస్య. రైట్. మన్సూర్ గారు, మీ ఎక్స్పీరియన్స్